కాబట్టి వారు ఏదైతే అనుసరించినారో దాన్ని ప్రామాణికంగా అల్లా ఏదైతే చెప్పినాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే చేసినారో దాన్ని ఆచరించడమే ముసల్మాన్ యొక్క బాధ్యత. ఓకేనా? ఓకేనా? ఇక ఈమాన్ వచ్చేసింది. ఈమాన్ వచ్చిందేమన్నా? ఈమాన్ విశ్వాసం పరిపూర్ణమై ఉండాలి. సహాబా రలియల్లాహు తఆలా అన్హుల యొక్క విశ్వాసం ఎలాంటిదో తెలుసా? సహాబా రలియల్లాహు తఆలా అన్హుల విశ్వాసము ప్రాణం పోయినా ఒప్పుకునే వాళ్ళు కానీ విశ్వాసం నుంచి తప్పుకునే వాళ్ళు కాదు. ప్రాణం పోయినా అల్లా ఇచ్చిన ప్రాణం అల్లా కోసం తీసుకోండి అనేవాళ్ళు. కానీ మనం ఎవరన్నా 4 దెబ్బలు కొట్టిందంటే అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ ఒకడేనని, నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రియమైన ప్రవక్త అని. ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం ముస్లింల ప్రవక్త కాదు, సర్వ మానవాళికి ప్రవక్త. కాబట్టి వారి గురించి ప్రతి గ్రంథములో, ప్రతి శాస్త్రములో, ప్రతి కాండములో, ప్రతి వాక్యములో, ప్రతి వచనములో, ప్రతి ప్రవచనములో ఉల్లేఖించబడింది. అందుకే కల్మా కూడా అల్లో అల్లం అల్లో పదయానం అల్లం అద్వైతం రసూలా కృత ప్రళయ పదభోగ శ్రీరాం. అల్లా ఒకటే. అల్లా గురించి చెప్పడానికి ప్రళయానికి ముందు మహమ్మద్ అనే ఒక ప్రవక్త వస్తారు. ఈరోజు మన సోదరులు నౌజవాన్లు, సోదరులారా, నౌజవాన్లారా, పెద్దలు చెప్తున్నారు, జవానీ ఎక్ దివానీ, जवानी एक दीवानी, दुनिया में है परेशानी, दुनिया में है परेशानी, सही रास्ते पे चलेगा तो बनेगा अब्दुल कादिर जिलानी. కానీ మా పిల్లలు అంత స్థానం వద్దులేని చాలా మంది ఫోన్లు ఏం సంభాషణ తెలుసా? మా కుర్రోళ్ళది ఫోన్ చేస్తే హలో బ్రో, హలో బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో, బ్రో బ్రో అంటే బ్రదర్, బ్రో అర్థం కావట్లే. ఇస్లాంకు పునాది నవ యువకులు హజరత్ అలీ రలియల్లాహు తఆలా గారి నవ యువకుడు ఇస్లాంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నమాజ్ కాబోయి అంటే ఏమంటారు తెలుసా? నమాజ్ కాబోయి అంటే నువ్వా, నేను వస్తా. ఇంకొంతమంది అంటారు మీకు అభిచారా టైం హెల్లోజే అబ్బో టైం ఉందంట అయ్యకు. ఇంకొంతమంది ఏమంటారు వస్తా. మొన్నని పెద్దమ్మాయి పెళ్లి చేసినా పిల్లుడు అమెరికాలో చదువుతుండు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యతలు తీరిపోతే ఎప్పుడు వస్తా లేమేసా ఏమనుకోగాకు. అబ్బో నువ్వు రాకపోతే అల్లా అడుగుతున్నాడు ఇక్కడ. మరి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అభిచారా టైం హెల్లోజే. మరి కొంతమంది మరి క్యా గుణాకరంలో అప్పు ఈయన పుణ్యకుడు, వీళ్ళు సాయకుడు మొత్తాన్ని కాపాడతారు. వీళ్ళు తత్ప్రళయం హాజితం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తస్య సాష్టాంగ దండ ప్రమాణస్య యోగాదీతం అస్యః. తత్ప్రళయం హాజితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధః, యద భాగాన్ని భుజ భాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామ్ అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్య. అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా పొందారు. దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్య. సానగ శరీరం, అష్టానగ 8 అంగములనగా భాగాలు. నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలిపటన వీళ్ళు 8 భాగాలు నేల మీద అంచుతారు. దీన్ని సప్త అన్నారు. 4 యోగాతీతం అస్యః. మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనుడు అవుతాడు. దీన్ని ఖైదా అన్నారు. నమాజుల గురించి ఎక్కడో రాసి ఉంటే మనం సాయబలేమంటే నమాజ్ చదవం సరిగా. మసీదు పక్కనే హోటళ్ళు పెడతారు. హోటల్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటుంటారు. అరే పుష్కు అట్లా ఆయన పడుతుంటాయి. మసీదు రావు. ఏం భయం అంటే
मस्जिद से भी अच्छा पसंद वाली होटल में मिलता है भाई। क्या मिलता होटल में? दम चाय। ఇదేనా జరిగేది? నౌజవాన్ అల్లాహకు భయపడండి. నీ కార్యక్రమాలను ముగించుకొని ఇంట్లో పెళ్లిళ్ళు చేసి మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ప్రయోజకులమైన తర్వాత వాళ్ళకు పిల్లలు పడితే ఆ పిల్లల్ని ఎత్తి ఏడిపించుకుంటూ ఆడిపించుకుంటూ వాళ్ళు ఏరుకుంటే వాళ్ళది కడుక్కుంటూ నీకు నడవలేని స్థితిలో కళ్ళు పనిచేయనప్పుడు స్థితిలో ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తింటా ఉంది, కోడల మీద పది గుబ గుబ కొడతా ఉంది, కొడుకు ఫస్ట్ ఫస్ట్ అంటే అప్పుడు అల్లా 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 అని వస్తావా? అప్పుడు వస్తాం అల్లా ఇంటికి. అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా? నోలోగ మీసాలను ఉత్త యౌవనంబున కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలని అరిషడ్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాకు భయపడే అడుగు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి 2 రకాతులు నమాజ్ చేస్తాడే, ఆ నవ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు అల్లా స్వామి. అందుకే నౌజవానికి ఇబాదత్ అల్లాకు పసంద్ హై. కానీ ఈరోజు नौजवान को सेल पसंद है, సెల్ పసంద్. రాత్రి 3 గంటల వరకు ఇంట్లో రూమ్ లో సెల్ చేసుకుంటారు. తల్లిదండ్రులు అనుకుంటారు మేర బేట కెత్త పడలేత అమ్మో అనుకుంటారు. ఈడేమో లోపల 3 గంటలు చూసి 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 ఫజర్ నమాజ్ జంపు చేయడానికి. ఇది కాదు. తవేవారం రూపేణం తత్మభోగం తథోగునిష్టేనం పరం పవిత్రః. నువ్వు చేసే నడవడిక, నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడిచే మాట ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు ప్రజలు. గుర్తుపెట్టుకో. పునాది నౌజవాన్. తల్లిదండ్రులను గౌరవించేవారు నౌజవాన్ స్థాయిలో నుంచి పెరుగుతారు. కటింగ్లు మనోళ్ళు చూశారా? కటింగ్లు పైన ఒక బొచ్చ కింద ఒక చిప్ప. ये क्या रे बच्चे అంటే हमारे बाप ऊपर पट्टा था ना, मैं नीचे पट्टा था ले जा అంటాడు. మరి ప్యాంటు పిచ్చి కుక్క ఎంబడబడి పిరికి పట్టుకొని ఎన్ని ముక్కలు పిగుతూ అన్ని బొక్కలు. ఇది ఏందయ్యా అంటే ఫ్యాషన్ నీ హవాకి వెళ్తా వచ్చానంట. ఇది ఫ్యాషనా? నువ్వు ఫ్యాషన్ పెట్టాలంటే నీ హీరో ఎవరు? హీరో నౌజవాన్. నీ హీరో ఎవరు? కొంపదీసి అల్లు అర్జున్ అని చెప్పలేను. మన హీరో ఎవరు? మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మన మార్గదర్శి మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మన నడవడిక మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మమ్మల్ని నేర్పిన వారు మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వారి కటింగ్ మనకు మోడల్, వారి వేషధారణ మనకు మోడల్, వారి మాట మనకు మోడల్, వారి నడక మనకు మోడల్, వారి ప్రతి ఆచరణ మనకు మోడల్. అందుకే మా హీరో, మా ఆదరణకర్త, మా మార్గదర్శి మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతి ముసల్మాన్ హృదయంలో ఇది రావాలి. ఇది వస్తే ఇమాన్ ఉన్నట్టు. లేకపోతే పేర్న నైసా లోటా కిదర్ ఢుంతా ఇదర్ ఢుంతా ఉదర్ ఢుంతా. చేద్దామా నమాజ్ ఇన్షాల్లా. అందుకే చాలా మంది చూడండి, చూస్తుంటాం, గమనిస్తుంటాం, నమాజ్ కో భాయ్. నేను అందుకే ప్రతి బయాన్లో ఈ మాట మాట్లాడుతున్నా. చేసేది పాత బయానే, కానీ జనాలు కొత్తగా వచ్చారు కాబట్టి. సాయిబుల్లో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు భాయ్? 4 రకాలు. 4 రకాలు అనగానే చాలా మంది అవరే చాలా ఇష్టపడే షేక్ సయ్యద్ మొదలు పఠానమే అంటారు. నేను అది చెప్పను. మొదటి రకం వీళ్ళు డైలీ సాయిబులు అంటారు. వీళ్ళు ప్రపంచపు చివరి ఎత్తున ఉన్న మారుమూల కుగ్రామంలో ఉన్న వీళ్ళు ముస్లింలాగానే కనబడతారు. వీరు ముఖమునకు మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలో ప్రథమ సున్నతైన గంట ఉంటుంది. వారు మసీదుతో అనుసంధానం చేస్తారు, నమాజులు స్థిరపరుస్తారు, వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్లిస్తారు. వారి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. రెండవ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. జుమ్మా రోజే వస్తారు. అది లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకి అయితే గంట ముందు పోతారు. అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు. సినిమా తొందరగా అయిపోతే
మసీదులో బయాన్ లేదంటే అది హోదాని కాదే అంటారు. సోదరులారా, ఏం చేసినా అల్లా కోసం, నమాజ్ అల్లా కోసం, తిండి అల్లా కోసం, సకాత్ అల్లా కోసం, ఫిత్ర అల్లా కోసం, మాట అల్లా కోసం, నిద్ర అల్లా కోసం, నడక అల్లా కోసం, ఏం చేసిన అల్లా కోసం, ఉంటే అల్లా కోసం, పోతే అల్లా కోసం. ఒక గురువు గారు మసీదులో బయాన్ చేసి ఇంటికి వచ్చారు. కొడుకుని అడిగినారు, బేటా థక్కాలా బేటా? పిల్లు కొడుకు అంటాడు, ఏం నాన్న నా దిండు తీసుకురమ్మంటావా? నా దిండు తీసుకురమ్మంటావు అంటే తండ్రి అంటుండు, ఏం బేటా అప్పుడే నీది నాది అంటున్నావే? ఓ ఎప్పు, నీది నాది అంటున్నావే? చూడు బేటా, ఈ దునియాలో ఉండే ఏ వస్తువు నీది కాదు, నాది కాదు. దునియాలో ఉండే ప్రతిదీ అల్లాదే. ఇక్కడ మేము వచ్చి అమానతిది, అమానతి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి, ఇది మంది కాదు. కానీ ఈరోజు మనం 5 అంతస్తుల బిల్డింగ్లలో చతుర్ముఖ చక్రోపేత వాహనాలు, ద్విచక్ర వాహనాలు, చతుశ్చక్ర వాహనాలు, ఏమైనా జమైక, ఏమైనా బేటిక, ఏమైనా ఇసుక, ఏమైనా ఉసుక, లాస్ట్కి వచ్చేసి పుస్క అంటారు అన్ని పట్టుకొని. నీది ఏదన్నా ఉంది అంటే అది 6 అడుగుల స్థలం, అది 6 అడుగుల స్థలం. ఈరోజు మా ముస్లింలు ఎక్కడ చూసినా, ఏ వరకు చూసినా పాపం రాళ్ల కింద శవాలు, స్లాబుల కింద శవాలు, పాలు తాగే పసి కూనల ప్రాణాలు, ఆడవారి హావభావాలతో కూడిన జననాలు, వృద్ధుల మరణాలు, పాలు తాపించే తల్లి ఎడ భాగంలో కొడుకు ఉంటే ఆ తల్లి మీద పడ్డ పైకప్పుతో తల్లి కొడుకు ఇద్దరి మరణాలు, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి వసతి లేక, బతికి ఉన్నారో సచ్చారో కూడా తెలియని స్థితిలో ఎంతో మంది ముస్లింలు అల్లాను నమ్ముకొని ప్రాణత్యాగం చేస్తున్నారు. మనం వాళ్ళకి ఏం చేయలే, కనీసం వాళ్ళ కోసం మసీదుకు వచ్చి కాస్త దువా చేయండి, దువా చేద్దాం. వాళ్ళు మమ్మల్ని ఏమి అడగడం లేదు, ప్రాణాల పైన అల్లా కోసం పోని అంటున్నారు. చిన్న చిన్న పసికూడలు, వాళ్ళకి తెలియదు ప్రాణం అంటే ఎందుకు కూడా, కానీ వాళ్ళు పోతున్నారు. ఎంతో మంది ఆడవారు అల్లా కోసం ఇక్కడ కూర్చొని అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని బిర్యానీ తినిపిస్తున్నారు, కానీ వాళ్ళకు తాగడానికి పచ్చి మంచి నీళ్లు దొరకడం లేదు. అల్లా ఇక్కడ మమ్మల్ని హంసతూలిగా తలంపాల మీద శయనింపజేస్తున్నాడు, కానీ వాళ్ళు పడుకోవడానికి కప్పు లేక రాళ్ల కింద, చెట్ల కింద దక్కుంటున్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ బంధువులతో కలిపి సామూహికంగా నిలబెట్టి ఉన్నాడు, కానీ అక్కడ బంధువులు ఉన్నారో లేదో తెలియని స్థితిలో ఎదురు చూపు చూస్తున్నారు. వాళ్ళు మన ముస్లింలే భయ్, వాళ్ళ కోసం దుఆ చేయవలసిన అవసరం మనకు ఉంది భయ్. ప్రతి ఒక్క ముసల్మాన్ రోజుకు 5 పూటలు నమాజ్ చేసి బయటికి వెళ్తే అల్హమ్దులిల్లా, అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ఎలా చూస్తాడు భయ్, ఆలోచించండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏమన్నా, ఏం చేసినా, ఏం చేయకపోయినా అల్లా సుబ్హానహు వ తఆలా అనుకుంటేనే ఏదైనా జరుగుద్ది. ప్రణమమామి ప్రమోద రూపం ప్రళయదల్పితధాతుకేతం మరణభూషితం తరూపం త్వమవ తద్భవయిత్వతత్వం శరణఘోషిక తంత్రయంత్రం మంత్రోక్షర కంగి. అంటే నాట్లు పాడతారు మహమ్మద్ ప్రవక్త గారి గురించి, నేను సంస్కృతంలో పాడుతున్నా. ప్రళయం వచ్చినా ఎదగన్ని నిలబడి ఉన్నటువంటి మహోన్నత ఉద్యమ ఉజ్వల నాయకులు మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే చాలా మంది ఏం చేస్తారు, ఏ మేరా ఏ తేరా घर का बाजू का बिल्डिंग छोटे बेटे का, बीच में का मेरा, बाजू का तेरा అని ముందే కౌంటింగ్ చేసుకుంటారు లేదా భయ్? ఏది రాదు.
యాంతి దేవం రతాదేవం యాంతశ్చ పరిభూతలం యాంతి తద్భవతి భూగశ్చ యాంతి భూతం ప్రబోధయ. మీరు భూమి మీద చెట్లను పుట్లను ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద ఆస్తులు అంతస్తులు ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద నన్ను ప్రేమిస్తే మరణానంతరం నేను దొరుకుతాను అంటున్నాడు అల్లాహ్. ఎవరు? చాలా మంది పాప ముస్లిం నక్కో ముస్లిం నక్కో ముస్లిం నక్కో నక్కోరే జారే బిజారే ముస్లిం. మీకు తెలుసా ముసల్మాన్ नल्ली में का गुज्जू भी छोड़ता नहीं, दुनिया छोड़ता क्या है भाई? నల్లి మీద గుజ్జు ఉంటుంది చూసారా? ఆ గుజ్జు కూడా పడిగా బిస్కు బిస్కు పోగారే. అలాంటిది మేము ఇల్లు వాకి వదులుతామా? వదులుతామా భయ్? సమస్య లేదు. ఉంటే వైకుంఠం లేకుంటే ఊకొట్టం అంతే. సో కాబట్టి మహమ్మదు రసూలు ఇప్పుడు చాలా మంది చూడండి పాపం కొంతమంది వస్తున్నారు. ఒకడు ఉన్నాడు వ్యధవ, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, చండాలుడు, పిండాకుడు పెట్ట, వీడికి రంతంలో పెట్ట, వీడికి అసంలో నోట్లు పోయా. ఎవడు 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 ఇంతసేపు తిట్టిన ఎవరికి నేను? చండాలుడు, దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, ముస్లింలను తప్పుదో పట్టించేటటువంటి చండాలపు విధవ ఎవడు? ఎవడు? ఈ పేరంట షకీల్ బిన్ హరీఫ్ అంట. ఈడు బీహార్లో పుట్టిండు. బీహార్లో దర్భంగ జిల్లాలో ఉస్మాన్పూర్ ఏదో ఏం సాధన ఉస్మాన్పూర్లో పుట్టిండు ఈడు. ఎవడు? ఈ ఎడవ పుట్టి వాడేం చేసిండంటే చదువు పూర్తి చేయలే. మధ్యలో ఆపుకుంటూ మన పిల్లలు కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పాస్ కాలేదనుకోండి, ఇంట్లోకి వచ్చి ఏం చేస్తారంటే అమ్మ నాన్న అరుస్తారేమోనని వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇంటికి వచ్చి అమ్మి मैं बड़ा अच्छा लिखा मम्मी, मेरे ऊपर गुस्से से कोट की मैं ऐसा करे मम्मी, नहीं तो मैं पास होता मम्मी. వాయబ్బో బాగానే ఉంది అంటే అత్త వాడు కూడా తప్పుకుంటూ వచ్చేసి ఏం పని లేక ఉద్యోగం అయిపోయి ఉద్యోగాలన్నీ వదిలేసి ఒక జూట్ మిల్ ఫ్యాక్టరీలో కూడా పనిచేసిండోడు. పిల్లలకు ట్యూషన్ చెప్పుకున్నాడు. ఎక్కడ పడితే కూలీ పని కూడా చేసిండోడు. అలాంటి వాడు ఏం చేసిండు? అవకాశం దొరికింది, ధనార్జన ముఖ్య ఉద్దేశంగా భావించి జనాల్ని ఏ విధంగా మోసం చేస్తే బాగుంటుంది అనే ప్లానింగ్. మీకు విషయం తెలుసా? జనాల్ని మోసం చేయాలంటే ఏ మోసం లే, టక్కు టమార గజకర్ణ గోకర్ణ మంత్ర తంత్ర విద్య సాంస్కృతిక యథోదత ఏ మోసం లే. భక్తి ఏంది? భక్తితో ఉంటే భక్తి భుక్తేనం భోక్తం భవం భవ హరి భోక్తేనం. ఉదరం ఉదారశ్వనైవేద్యతాయానం. చెప్పు బిడ్డ ఏం కావాలి నాయనా తథాస్తు అనగానే 1000 రూపాయలు పడతాయి. ఆవిడ ప్లాన్ చేసిండు, అంతా వెతికిండు, ఎక్కడ అవకాశం దొరకలే. సరే లాస్ట్కు ఏం చేసిండంటే ఇస్లాంలో 2 పోస్టులు ఖాళీ కనబడ్డాయి వాడికి. 2 పోస్టులు. ఏం పోస్టులు? ఇస్లాంలో 2 పోస్టులు. ఒకటి పోస్ట్ ఏంది? ఇమాం మెహదీ పోస్ట్. రెండవది మసీ అంటే ఎవరు? ఈసా మసీ పోస్ట్. ఈ 2 పోస్టుల మీద దెబ్బ కొడితే సాయిబులు మొత్తం పడతారని ప్లాన్ చేసి వాడు ఏం చేసిండంటే జనాన్ని మభ్య పెట్టడం స్టార్ట్ చేసిండు. నేనే ఇమామే మెహదీని, అదుగో చూడు నాకు కొండలు గుట్టలు సాక్ష్యమిస్తున్నాయి, అల్లాహు అక్బర్ అనగానే కొండలలో జంతువులు ఉంటాయి కాబట్టి అవి ఏమి అన్నాయి. అనేసరికి సాక్ష్యం ఇచ్చే చూశారా అన్నాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఏం సాక్ష్యం చెప్పలే ఎవరు? ఏం సాక్ష్యం చెప్పింది? రెండోసారి గాలి కేకేసింది అని. అంటే ఈడు సాక్ష్యం చెప్తే గాడిద సాక్ష్యం వస్తున్నాయి వాడికి. ఇది మాట వీడిపోయిన వాళ్ళందరూ గాడిదలే. ఇంకా అది విషయం. నేను అంటగాదనేది ఉమ్మతిని కాపాడుకోవడం ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి. ప్రతి ముసల్మాన్
చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, దైవ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శకమైన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిది, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు, మీకు, ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా వారు మోక్ష మార్గాన్ని నడిపించడానికి వచ్చిన మహోన్నత మానవ మహనీయుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకే వారి గురించి చూడండి, జొరాస్ట్రియన్ గ్రంథం కానివ్వండి, భవిష్య కల్కి పురాణాలు కానివ్వండి, యోహాను సువార్తలు కానివ్వండి, గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్ర కానివ్వండి, గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధాలు కానివ్వండి, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అవతరణ, వితరణ, ఉచ్చారణ ఉంటుంది. అందుకే మమదం విదు శ్రీనామ జయస్యః మక్కైష నగర జననస్యః అద్వైత వేద పారంగస్యః భూయిష్ఠదతి వర్ణస్యః చంద్రోపాశ గణాంగస్యః అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసేనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో నమః ముసలయైన ధర్మ సంస్కారః. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇसे కాంచి లేంगे रे नो कहीं करे मस्जिद में कुछ भी बिठा के मंत्र पढ़ाते हैं क्या बे అంటారు. ఒకసారి నేను జుమ్మా బయానికి వెళ్ళా, కృష్ణా జిల్లాలో జుమ్మా బయానికి వెళ్ళా. బ్రహ్మాండంగా వింటున్నారు నవ యువకులు, ముస్లింలందరూ. పాపం అయ్యి ఎవరికి ఇబ్బంది కలగట్లేదుగా. అయ్యా చూడండి, మళ్ళీ మీకు కోపం వస్తే కష్టమే, ప్రేమ వస్తే కష్టమే. ప్రశాంతంగా 5 నిమిషాలు అయిపోద్ది, ఇంకా కీలకతం దుకాణం పోదాం. కృష్ణా జిల్లా పోతే అందరూ ఇంట ప్రశాంతంగా వింటున్నారు. చాలా మంది పెద్దలు, క్షమించండి, వింటున్నారు. పాపం ఒక్క ముసలాయన కుర్చీ మీద కూర్చునుండు. 1:45 అయింది. నేను జనరల్గా ఎడం పక్క ఇటు చూడను, పెద్దలు కూర్చొని ఉంటారు, వాళ్ళు షుగర్ ఉంటుంది, ఆకలి అంటాను. చూస్తే ఎవరో ఒకరు ఇట్ట అంటారు అని. సరే నేను పొరపాటున చూసేసరికి ఒక పెద్ద ఏం చేసిందంటే అంటుడు, అనవసరంగా చూసుకున్నా కదా అయ్యా, కొండ నాలుగు మంది వేసుకుంటూ ఉంటే నాలుగు ఊడిపోయింది కదా అయ్యా. ఇప్పుడు ఇంతమంది వింటున్నారు కదా, ఇంకో 10 నిమిషాలు కూర్చో, ఏం పోయింది ఏమి. ఇప్పుడు 70-80 సంవత్సరాల వయసులో ఇంటిపోయి ఏం చేస్తావు? మసీదులో ఉండు, అల్హమ్దులిల్లాహ్, అంతేనే కదా. మసీదులో ఉండు, అల్లా రెహమత్ ఉంటుంది, దైవదూతల రెహమత్ ఉంటుంది. కొంతమంది వయసు తగ్గుద్ది. ఒక వాహనంలో డ్రైవర్ బాగుంటేనే వాహనం ముందుకెళ్తాది సోదరులారా. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నా, డ్రైవర్ మత్తులో ఉన్నా ఎక్కడ ఒక చోట యాక్సిడెంట్ చేస్తాడు, వాహనం పడిపోతాది. అదే విధంగా నీకు 70-80 సంవత్సరాల వయసు వచ్చింది, నీ తల జుట్టు తెల్లగా ఉంది, మీసాలు తెల్లబడ్డాయి, గడ్డం లేదు, నున్నగా గీస్తా ఉన్నావు, నీ ఇంటికి వెళ్తున్నావు, నీ కొడుకుని నీలాగానే నున్నగా గీస్తున్నారు. నీ బాధ్యత, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యను అడగాల, ఏమే జోహర్ నమాజ్ చదివావా, ఏమే మగ్రిబ్ నమాజ్ చదివినావా? కానీ నువ్వు అడగడం లేదు. ఎందుకంటే నీ ముఖానికి గడ్డం లేదు, నీకు దీని లేదు, నీ పిల్లలలో దీని లేదు, నీ కొడుకులలో దీని లేదు. కోడల దగ్గర 50,000 ఫోను, కొడుకు దగ్గర ₹1,00,000 ఫోను, లాస్ట్కు మనవాళ్ళ దగ్గర 20,000 ఫోను. ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది సార్? ఇప్పుడు ఏంటంటే అయ్యో మాకు పక్కన కూర్చుంటారు జనాలు, కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నాం. కూడా అర్థం కాదు, అందుకే ముగింపు దశలు చేరుకుంటా. సో దీని అర్థం మమదం విదు శ్రీనామ శ్రీయస్యః మహమ్మదని ప్రఖ్యాత నామములు కలిగినవా మక్క ఈశ్వరగా భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోమాస గణాంగస్యః, చంద్రుడిని చూసి నెల లెక్క పెడతారు. అహమద ఇది ఖ్యాతః, అహమ్మద్ అని ప్రఖ్యాతిగా చూతారు. శిష్యాశాఖో పరిమన్వితః, సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషితః, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలు తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలు తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరో స్థలి నివాసీనా, యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది, ఒడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి
ఆయుధమును ధరించుంటారు, సుశ్రుధారి గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జమానమ, ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార, ముసలదైనటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం. నేను గుళ్ళు పనిచేసేటప్పుడు మేము పోకముందే భక్తులు వచ్చి నిలబడతారు వరుసగా. అవునా అవునా చూసారా లేదా? పూజారి వెళ్ళాల్సిన అవసరం లే, ముందే భక్తులు ఈళ్ళు వచ్చి నిలబడతారు. తర్వాత పూజారి గారు వెళ్ళి అభ్యంగన స్నానాలు వగరాలని ఆచరించి తలుపులు తెరిచి పూజ స్టార్ట్ చేస్తాను. వచ్చిన భక్తులకు పూజాది కార్యక్రమాలు చేసి వాళ్ళకు పంపించి టెంకాయ ఇస్తే దాన్ని కొట్టి సగం చిప్ప ఇటు సగం చిప్ప అటు ఇచ్చేసి ఆ సగం ప్రసాదం కూడా తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళాడు అతను. చూడండి, అదే గుళ్ళో ఒక చెట్టు కిందనో ఒక అరుగు మీదనో కూర్చొని ప్రశాంతంగా ఆ టెంకాయ చిప్ప పగలగొట్టుకొని దాంట్లో 2-3 ముక్కలు తిని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్తాడు. అవునా భయ్? అవునా? కరెక్టా కాదా? గుళ్ళోకి వచ్చి ముందుగా వస్తాడు, చివరిగా పోతాడు భక్తుడు. కానీ మా మసీద్లలో ఎన్నో సోదరులారా రావడం లేట్, సలాం తిరగడమే లేటు. అస్సలాం అలైకుం రహమతుల్లాహ్, అస్సలాం అలైకుం రహమతుల్లాహ్ అనగానే ఫోన్ తీసి హలో కాహే బాబా, అబ్బా అబ్బా జంపు చులాని. మసీదులో 5 నిమిషాలు కూర్చోాలంటే గుళ్ళ 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 అంటుంటది బాడీ మొత్తం. అదే హోటల్లో 5 గంటల నిమిషాలంటే క్యా మామా కిత్త బజాతా, క్యా మామా కిత్త బజాతా ఇట్లా కూర్చుంటారు. మసాజిద్ అల్లా దర్పణం దైవం తత్వేనం తృణం మోక్షం తద్భావేనం పరిపూర్ణ. నువ్వు దర్పణంగా దైవ భావాన్ని ఆలకించేవాడైతే, దైవాన్ని అతికించిన వాడైతే దైవానికి భయపడి నీవు జీవితాన్ని గడుపుతావు. సహాబాలు ఇది పని చేశారు. నేను నాకు మీ ప్రాంతం కొత్త కాదు, మీ ప్రాంతం చాలా పాతది. ఎందుకంటే నేను ఇస్లాంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ ప్రాంతానికి హిజ్రత్ చేసిన. కొట్టినారు, దనినారు, మోసినారు, మీ ప్రాంతం హిజ్రత్ చేసిన. మీ ప్రాంతంలో గుళ్ళు గోపురాలన్నీ తిరిగిన, మీ ప్రాంతానికి హిజ్రత్ చేసిన. కానీ మీ ప్రాంత వాసులు నన్ను గుండెకు హత్తుకున్నారు. ఆకలి కొని ఉంటే అన్నం పెట్టినారు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చినారు. తెలంగాణ హిజ్రత్ చేస్తే నన్ను వాళ్ళ ఇంట్లో కుటుంబంలో మనిషిలాగా చూసుకున్నారు. కట్టడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి వసతి లేదు. అలాంటి నన్ను దగ్గర తీసుకొని వాళ్ళ కుటుంబంలో మనిషిగా దగ్గర తీసుకున్నారంటే ఇది ఏ బంధం భయ్ చెప్పండి? నా అన్నలా, నా బంధువులా, నా దయాదులా? ఇక్కడికి వస్తే మౌలానా యూనుస్ సాబ్ గారు ఆతిథ్యం నాకు. అలాంటిది అప్పుడు స్టార్టింగ్లో వస్తే నాకు ఆకలి కొని అల్లాడిపోయి కింద రోడ్డు మీద పడి ఉంటే తీసుకెళ్లి మసీదులో కూర్చోబెట్టి అన్నం పెట్టించినటువంటి మహానుభావులు ఇక్కడ నాకు మొట్టమొదట సాహిత్యం ఇచ్చినటువంటి ప్రథములు ధర్మపురి వాసులు. ఆ ఊర్లోనే ధర్మపురి అని ఉంది. ధర్మం చిన్న చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళు చేశారు. ఈరోజు చూడండి భాయ్ ధర్మపురి వాసులారా, జగిత్యాల వాసులారా, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి అబ్దుల్లా శాస్త్రికి పెట్టిన పట్టడన్నం ఈ రోజు చూడండి అబ్దుల్లా శాస్త్రి గడ్డము, ముసల్మాన్. సో కాబట్టి సోదరులారా, అల్లా కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు నా స్నేహితులు. వాళ్ళు ధర్మపురి వాళ్ళు నా స్నేహితులు వచ్చారా? ధర్మపురి నా స్నేహితులు హాఫీజ్ సాబ్ ఒక షాబాజ్ భాయ్ ఇప్పుడు అమీర్ సాబ్ బిర్యానీ వంటలు పెట్టి బ్రహ్మాండంగా ఉన్నాడులే. అప్పు వల్ల నాకు ఇంకా ఆశీర్వదించుగాక. వాళ్ళంతా నాకు సాధ్యం ఇచ్చారు. సో కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని నన్ను అందరినీ ఆశీర్వదించుగాక. సమయం చిన్నగా ఉంది, తర్వాత నాకు ఆరోగ్యం సరిగా లేదు, నాకు ఎవరు లేరు, మీరే నాకు బంధువులు. కాబట్టి ఇన్షాల్లా దువా చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా మీకు నాకు అందరికీ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యత ప్రసాదించుగాక. వఖిర్ దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.